ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. లీగ్ లెవెల్ చివరి దశకు చేరిన కొద్దీ రేంజ్ను పెంచుకుంటోంది. అసలు ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమనుకున్న జట్టు ఒక్కసారిగా గేర్లు మార్చేసింది. లీగ్ దశ సెకండ్ హాఫ్ లో విజయాల మోత మోగిస్తోంది. ఆర్సీబీలో టీమ్ స్పిరిట్ కనిపిస్తోంది. అందరూ బాధ్యత తీసుకుంటున్నారు. ఫలితం గురించి ఆలోచించకుండా మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే 1 కాదు 2 కాదు వరుసగా 5 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఓ దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ ఇప్పుడు టాప్ 5 లో నిలిచింది. చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే డూప్లెసిస్ అయినా టాప్ 4 లో నిలవడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఆర్సీబీకి అయితే అవకాశాలున్నాయి. నిజానికి వరుసగా 5 మ్యాచ్లు గెలవడం అంటే ఆషామాషి ఏమీ కాదు. కానీ ఎక్స్ట్రాడినరీ ఆట తీరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ అదరకొట్టేసింది. అన్ని విభాగాల్లోనూ పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిలకడగా ఆడింది. పరిస్థితులకు తగినట్టుగా ఆట తీరును సాగించింది. డూప్లెసిస్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు అలరించాడు. 13 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. రజత్ పటీదార్ తన ఫామ్ ను కొనసాగించాడు. విల్ జాక్స్ కూడా తన వంతుగా రాణించాడు. స్పిన్ బౌలింగ్ లో పటీదార్ విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్ 41 పరుగులకు పరిమితమయ్యాడు. ఈ దశలో డీసీ బౌలర్లు ఒత్తిడి పెంచారు. ఓవైపు వికెట్లు పడుతున్నా గ్రీన్ మాత్రం నిలబడ్డాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు సాధించింది. ఐపీఎల్లో 188 పరుగులను ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా ఆర్సీబీ బౌలర్లు కాన్ఫిడెన్స్ ను కోల్పోలేదు. ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఒత్తిడి పెంచారు. కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడం డీసీపై ఎఫెక్ట్ చూపించింది. అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ కొట్టినా డీసీని గెలుపు తీరానికి చేర్చలేకపోయాడు. 19.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 3 వికెట్లు తీశాడు. 19 బంతుల్లో 20 పరుగులు ఇచ్చాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. స్వప్నిల్ సింగ్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆర్సీబీ తన చివరి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. రేసులో ఉండాలంటే ఆఖరి మ్యాచ్ లో డూప్లెసిస్ అయినా ఖచ్చితంగా గెలవాల్సిందే.